నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ అమలు చేస్తాం. ఎస్పీ జానకి శర్మల హెచ్చరిక. జూన్ 3 నుంచి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు. డిఓ రవీందర్ రెడ్డి. సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం. నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ అమలు చేస్తామని నిర్మల్ ఎస్పీ జానకి శర్మల హెచ్చరించారు. నకిలీ విత్తనాల రవాణా విక్రయాన్ని అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు మోసాలను చూస్తే సహించేది లేదన్నారు. టాస్క్ ఫోర్స్ టీంలు జిల్లా పరిధిలో విత్తనాలు, దుకాణాలు, గోదాములు తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గణపతాలయంలో సంకట చతుర్థిని పురస్కరించుకుని వేద పండితులు అనురాక్షణ మాత్రంలో ఆదివారం గణపతి నిర్వహించారు. అనంతరం స్వామివారి వివిధ రకాల పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించారు. రాత్రి 9:59 చంద్రదర్శనం ఉంటుందని తెలిపారు. జూన్ 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించినట్లు డిఓ రవీందర్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. త్వరలోనే హాల్ టికెట్లు విడుదల చేస్తామన్నారు. నిర్మల్ జిల్లా దిలావరపు మండలి కార్వ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. యజ్ఞాచారులు చక్రపతి నరసింహరాత్రులను వైభవంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం నిత్యార్చన, హవనము, బలిహరణము, పర్వతారోహణ కార్యక్రమాలు చేపట్టారు. ఇన్ఛార్జి రంగు రవికిషన్ గౌడ్, ఆలయ మహేష్, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఓం అదోక్షరాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరియే నమః, ఓం శ్రీ విష్ణుబ్రహ్మణే నమః. ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ గా నిర్మల్ జిల్లాకు చెందిన శశిధర్ను నియమించినట్లు విభాగ్ ప్రముఖ రేంజర్ నరేష్ ప్రకటించారు. శుక్రవారం తెలంగాణ ప్రాంత సంఘటన కార్యదర్శి కరుణాకర్ జూమ్ సమావేశం నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థి పరిషత్ బలోపేతం చేస్తూ విద్యారంగ సామాజిక సమస్యలపై ఉద్యమించాలని సూచించారు. సారంగపూర్ మండలిని సుప్రసిద్ధ అడలి శ్రీ మహాపోచం ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. విద్యార్థులకు సెలవులు ఉండటం వల్ల జిల్లా నుండే కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహారాష్ట్ర నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తల్లివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఖుషీ పండుగలు జరుపుకున్నారు. భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. భక్తులు ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేశారు. పెరిగిన బీడీ కార్మికుల వేతనాలు మే నుండి అమలు చేయాలని
తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు కె రాజన్ అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రం భగత్ సింగ్ భవన్లో సమావేశం నిర్వహించారు. పెరిగిన బీడీ కార్మికుల వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో 7 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఆదివారం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 3 రోజులుగా ఎండల తీవ్రత పెరిగిందన్నారు. సగటున ప్రతిరోజు 42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవుతుందన్నారు. రాబోయే 3 రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, పగటి ఉష్ణోగ్రత 43 డిగ్రీల ధరకు నమోదు కావచ్చన్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్మల్ జిల్లా కేంద్రం ఆరవేశక భవనంలో ఆదివారం శ్రీ సత్యసాయి 100 జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి చిత్రపటాలు పూలమాలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం వేద మంత్రోచ్చారణ మధ్య శివలింగానికి మారుద్రాభిషేకం నిర్వహించారు. మహాన్యాసపూర్వక ఏకాదశి శుద్ధి అభిషేకాన్ని వేద పండితులు ఘనంగా జరిపారు. పంచామృతాలతో అభిషేకం చేశారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ నిర్వాహకులు తెలిపారు. ట్రస్ట్ సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ओम शांति शांति सेना नामदे नमो नमो निजंगिने श्रीमते तस्कराट च नमो नमो आसीरे ज्ञाने च नमो नमो कवच्यो जाग्रत्य च नमो नमो तिष्ठभ्यो दावभ्य च नमो नमो स्तवाभ्य स्तवावदिभ्य च नमः आर्यादिनी विविध्यान्ये वेक्य नमो नमो तुत्से च तुत्सवलिभ्य नमो नमो राधे राधवलिभ्य नमो नमो गणेश गणवलिभ्य नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्य नमो नमो महाभ्य नमो नमः कुलालेभ्य कर्मालेभ्य नमो नमः बुद्धिसे ज्योतिमते नमः दीप्तेश देवता विदिने नमः वायुलाय सुदन्दने नमः सुत्ताय नमस्ताय नमः काष्ठाय कनीष्ठाय नमः सोत्याय सरस्याय नमः नाथाय नमः संताय नमः कुरुताय दावस्ताय नमः वर्षाय नमः मेघाय नमः विद्याय नमः इंद्रियाय नमः तप्ताय नमस्ते अस्तु भगवते विष्णुश्च इंद्रश्च नेशुनोच इंद्रश्च ने विभूषित भवानी शंकर
శంకర సాంబ శివా విభూషిత భవాని శంకర అష్టమవారాభిషేకం కరిష్యామః. ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన తెలంగాణ రచయితల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ ఆదివారం అంతర్జాతీయ సమ్మేళన పురస్కారం అందుకున్నారు. ఏలూరులో జరిగిన అంతర్జాతీయ శతాధిక పద్యకవుల సమ్మేళనంలో ఆయన రచించిన సీతపద్యాల శీర్షికకు ఈ పురస్కారం అందుకున్నట్టు తెలిపారు. భారతదేశంలో ఆయా ప్రాంతాల నుంచి 170 మంది కవులు పాల్గొన్నారని తెలిపారు. సర్గాన దేవుళ్ళు పలికెడి భాషయే సహజమై నిలచను స్మాతలమున సహజమై పూర్వపురాజుల పువ్వులు పూజలై ఋషులను మునులను కృషి యొనర్ప వేదాలు వేద్యమై వేపుగా రాగాలు పలికించ రమ్యమలరే ఆది కవి అయిన వాల్మీకి మాన్యుడతడు వ్యాస కవియు భవుడును వర్ణనంబే కాళిదాసుని కావ్యాలు గంట పొందే నిర్మల్ జిల్లా కేంద్ర శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో 2005-6 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు మారుతి నోటలో సమ్మేళనం నిర్వహించారు. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని చిన్నాటి తీపిగుర్తులు గురి చేసుకుని రోజంతా సంతోషంగా గడిపారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు సన్మానం చేశారు. లక్ష్మణ్ చంద్ర మండలం వడ్డీ అనుమత పాఠశాలలో 2001-2002 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఒకరికొకరు కలుసుకొని యోగక్షేమాలు అడుగు తెలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకున్నారు. అనంతరం విద్యాబుద్ధి నేర్పిన గురువులు సన్మానం చేశారు. సాయి దీక్ష సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిబాబాలయంలో ప్రతిరోజు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కవి మునుముడుగల రాజారావు జమదగి విలుగశ్రీ తమ పెళ్లి రోజు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ అమలు చేస్తాం. ఎస్పీ జానకి శర్మల హెచ్చరిక. జూన్ 3 నుంచి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు. డిఓ రవీందర్ రెడ్డి.
సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.